సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఎకరాలకు నీరందిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించారు మంత్రి తుమ్మల. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన సత్తుపల్లి ట్రంక్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్ కాల్వల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు తుమ్మల. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలం రాకముందే పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. వర్షాకాలానికంటే ముందే ఆక్విడీట్లు కావచ్చు, చిన్న బ్రిడ్జ్లు కావచ్చు, 2 రోడ్డు క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా, ఇది ఖమ్మం, కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆయకట్టు వచ్చేమో ఖమ్మం కలెక్టర్ గారికి వస్తుంది, వర్క్స్ ఏమో కొత్తగూడెం కలెక్టర్ గారికి వస్తుంది. కాబట్టి ఇద్దరు సమన్వయంతో, అదేవిధంగా పోలీసు, ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రైతుల్ని పిలిపించి సమన్వయం చేసి 1-2 చోట్ల ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని కూడా క్లియర్ చేసి పనులు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకు ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు, ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదాన్ని. దానికి లీగల్గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం. కాబట్టి దయచేసి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 1 కిలోమీటర్ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు 1,46,000 ఎకరాలకి నీళ్లు వచ్చేటటువంటి సత్తుపల్లి ట్రంక్ కార్యక్రమాలు ఆగిపోవడం అనేది సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా ఏం చేయాలో చేసి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా అలసత్వాన్ని వీడి ఎప్పటికప్పుడు మీకు వచ్చిన సమస్యని అక్కడ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్లకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇక్కడ పెండింగ్ ఉందని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా సమయం అయిపోయేదాకా నిర్లిప్తంగా ఉంటే తగు యాక్షన్ తీసుకు